శుక్లాం బ్రహ్మవిచారసారపరమాం ఆద్యాం జగద్వ్యాపినీం వీణా పుస్తకధారిణీం అభయదాం జాడ్యాంధకారాపహాం హస్తే స్ఫటికమాలికాం విదదతీం పద్మాసనే సంస్థితాం వందే తాం పరమేశ్వరీం భగవతీం బుద్ధిప్రదాం శరదాం కృష్ణం కమలపత్రాక్షం పుణ్యశ్రవణకీర్తనం వాసుదేవం జగద్యోనిం నౌమి నారాయణం హరిం సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం. హరి ఓం. శ్రీ గణేశాయ నమః. శ్రీ సద్గురుభ్యో నమః. శ్రీ శారదాయ నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. మనం గోపిక గీతము 7వ శ్లోకాన్ని ప్రారంభం చేసుకున్నాం నిన్న. ప్రణతదేహినాం పాపకర్షణం తృణచరానుగం శ్రీనికేతనం ఫణిపనార్పితం తే పదాంబుజం కృణకుశేషునా క్రందిరుచ్చయం. 7వ శ్లోకము. ప్రారంభంలో ప్రణతదేహినాం, ఎవరైతే ప్రకృష్టేన నతః ప్రణతః నమస్కారము అన్నారు. సంపూర్ణ భావంతో ఎవరైతే ఏ దేహి అంటే దేహాస్యాస్తి ఇది దేహి, ఏ శరీరి, ఏ జీవుడు, ఏ సాధకుడైతే ప్రకృష్టంగా నమస్కారం చేస్తారో, సంపూర్ణమైన సమర్పణాభావంతో నమస్కారం చేస్తారో వాళ్ళ యొక్క పాపకర్షణం అన్నారు. పాపాలను ఆకర్షిస్తాడంట భగవంతుడు. అందుకనకే నవవిధ భక్తులలో వందనం దాస్యం అని వందన భక్తి కూడా ఒకటి ఉంది. నమః అంటే నమ ప్రవిభావే అనే ధాతువు చేత నమస్కారం. అది ప్రవిభావం అంటే ఎదుటివాడు నాకంటే ఏదో ఒకదానిలో గొప్పవాడు, విద్యలోనో ధనములోనో వయస్సులోనో ఏ విధమైన గొప్పవాడు అని భావన చేసి 2 చేతులను జోడించి శిరస్సును కూడా వంచే విధానం ఏదైతే ఉందో దాన్ని నమస్కారం అన్నారు. స్వాపకృష్ట పరోత్కృష్ట భావనాపూర్వక కరస్థిరా సంయోగానుకూల వ్యాపహార నమస్కార అన్నారు. ఎదుటి వాళ్ళకంటే నిన్ను తక్కువని, నాకంటే వెళ్ళ ఏదో రూపంలో గొప్పవనే భావం చేత శిరస్సును 2 చేతులను తగిలించి వంచే భావన ఏదైతే ఉందో దాన్ని నమస్కారము అన్నారు. అందువల్ల ఇక్కడ ప్రణత అన్నాడు. సంపూర్ణమైన సమర్పణాభావంతో ఎవరైతే నమస్కారం చేస్తారో వాళ్ళ యొక్క పాపకర్షణం, వాళ్ళ యొక్క మాలిన్యాన్ని ఆకర్షిస్తాడంట ఆయన. అందుకొరకు నమస్కారం కూడా గొప్పనైంది, ఎదుటి వాళ్ళను కరిగిస్తుంది. నమస్కారం అంటే ఇంగ్లీష్ వాళ్ళు పెట్టే సెల్యూట్ కాదు, ఇలా కాదు. 2 చేతులు మనం అనుకున్నట్టుగా 2 చేతులను జోడించి శిరస్సును కూడా దానికి తగిలించి ఇలా పెట్టేది ఏదైతే ఉందో దాన్ని నమస్కారం. నమస్కారాల్లో సాష్టాంగ నమస్కారం ఒకటి, పంచాంగ నమస్కారం ఒకటి, త్రియంగ నమస్కారం ఒకటి, ద్వయంగ నమస్కారము ఒకటి, ఏకాంగ నమస్కారం అనేది ఒకటి ఉంది. సాష్టాంగ నమస్కారం అంటే మన శరీరం యొక్క 2 కాళ్ళు, 2 చేతులు, 2 చెవులను, వక్షస్థాన్ని కూడా భూమిగత కలిగేట్టుగా నిటారుగా పడుకొని చేసేది ఏదైందో దాన్ని సాష్టాంగ నమస్కారం. 8 రంగాలతో కూడుకున్నది. పంచాంగ నమస్కారం మోకాళ్ళ మీద వంగి 2 కాళ్ళు 2 చేతులు శిరస్సు తగిలించేది పంచాంగ నమస్కారం. త్రియంగ నమస్కారం ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా 2 చేతులు తలకాయ పెట్టేది త్రియంగ నమస్కారం. ఏకాంగ నమస్కారం అయితే ఏది కాకపోతే పోతూ ఒక దేవాలయం ఒకరు కనిపించనుకోండి ఇలా అంటారు కొంతమంది, అది ఏకాంగ నమస్కారం అవుతుంది. ఇక్కడ ఏదైనా కావచ్చు కాక ప్రణత దేహినాం దేహస్యాస్తి, దేహ శరీరం ఎందుకు వచ్చింది? పూర్వజన్మ కర్మ సంస్కారం చేత వారికి శరీరం వస్తుంది కాబట్టి ఆ శరీరాన్ని
వినియోగం చేసుకొని సంపూర్ణమైన దాసభావం చేత నమస్కారం అయితే చేస్తారో మాలిన్యం పోతుంది. పాపమే అసలు అవిద్య చేత కర్మ చేశాడు, కర్మ చేసి విద్య స్వరూప అవిద్య చేత కర్మ చేశాడు, కర్మ చేత పాపం వచ్చింది, పాపం చేత మళ్ళీ జన్మ వచ్చింది, జన్మ చేత మళ్ళీ పాపం వచ్చింది. ఇదొక గొలుసు. అందుకొరకు ఎవరైతే ప్రణతదేహినాం, ఎవరైతే ఆ విధంగా నమస్కారం చేస్తారో, ఇప్పుడు నమస్కారం ఇప్పుడు మేము సెల్యూట్ కదా, నమస్కారం అండి పోయిన అది కూడా మీరేలే. ఇంగ్లీష్లో ఏదో చెప్పుకునేదానికంటే తెలుగులో సంస్కృతంలో అమాత్రం అని చెప్తున్నారు. మరి అదైనా మేలేను. మొత్తానికి ఏదైనా భగవంతుడి దగ్గరికి పనికిరావు. భగవంతుడి దగ్గర మనం చెప్పుకొని మొదటి నమస్కారం పంచాంగము లేకపోతే సాష్టాంగము త్రియంగ నమస్కారము కావాలి. కానీ మిగతా అన్నీ కూడా అది బయట చెల్లుతాయేమో కానీ భగవంతుడి దగ్గర. ఎందుకంటే నీ అహంకారాన్ని పోవాలి. ఈ అహంకారాన్ని ఇస్తున్నానే భావన కదా. సాష్టాంగ నాలో ఉన్న అహంకారాన్ని నీకు సమర్పిస్తున్నాను భగవంతుడా. గురువు దగ్గర కావచ్చు, తద విద్య ప్రణిపాతేన పరిప్రశ్నైన సేవయా అని గీత కూడా చెప్పింది. అందుకొరకు సాష్టాంగ నమస్కారం అంటే నాలో ఉన్న ఆ అహంకారం ఏదైతే ఉందో నీకు సమర్పిస్తామన్నాడు. అహంకారమే కదా అడ్డు కూడా. భగవంతుడికి, భక్తుడికి, గురువుకి, శిష్యుడికి మధ్యలో అహంకారమే అడ్డుగోడ. కాబట్టి నా అహంకారాన్ని నీకు సమర్పిస్తున్నాను అనే భావన చేత సాష్టాంగ నమస్కారము చెప్పబడుతుంది. ఆ విధంగా చేయనంత వరకు వీడి మహా అహంకారయ్యా, వీడికి అడిగిందల్లా కూడా చెప్పవాలి. ఒకవేళ నువ్వు నమ్రభావం చేత నమస్కారం చేతి అందుకొరకు నమస్కార ప్రియో భాను అన్నారు కదా. అభిషేక ప్రియ శివ, అలంకార ప్రియ విష్ణు, నమస్కార ప్రియో భాను, భోజన ప్రియో బ్రాహ్మణ అన్నారు. శివుడికి అభిషేకం చేస్తే సంతోషం అంట, విష్ణువుకి అలంకారం చేస్తే సంతోషము, సూర్యుడికి నమస్కారం చేస్తే అందుకొరకే సూర్య నమస్కారం చాలామంది చేస్తూ ఉంటారు. ఆ సూర్య నమస్కారం వెళ్ళనుకోండి, ఈ బయటకు వచ్చేసి సూర్యోదయ సమయంలో, సూర్యాస్త సమయంలో భగవంతునికి సూర్య భగవంతుని నమస్కారం చేస్తే ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అన్నారు. ఆరోగ్యం కావాలనుకుంటే మనకి ఇచ్చేది ఎవరు? సూర్యుడే ఇచ్చారు. విద్యాకామో గిరిశం భజేత. విద్య కావాలంటే శివుణ్ణి ఆరాధన చేయాలి. ఐశ్వర్యం కావాలంటే విష్ణుమూర్తిని, ఆయన దగ్గర లక్ష్మీదేవి ఉంటుంది కదా, ఆయన ఇస్తూ ఉంటాడు. అంటే అందరూ ఒకటే అనుకోండి, కాకపోతే ఆయా భావన చేత కవీశ్వరులు చెప్పబడిన మాట. అందుకొరకు నమస్కారం అనేది చాలా గొప్పనైన విలువైన ధనము జీవుడికి. దాని చేత లోకములో మరి గొప్ప కీర్తిని కూడా పొందేదని కనిపించిన వాళ్ళందరికీ కూడా నా యొక్క స్వరూపమే. ఎవరు? ఋషికేశములో శివానందాశ్రమాదికి రెండవ అధిపతి అయిన చిదానంద స్వాముల వారు ఎవరు కనిపిస్తే వాళ్ళకు సన్యాసులు కనిపించే చాలు, దానికంటే చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా సాష్టాంగ నమస్కారం చేస్తున్నాడు. ఒకసారి నా దగ్గర కూడా అట్లాగే జరిగింది. స్వామి దర్శనానికి పోయాడు, స్వామి నిల్చో ఉన్నాడు, నాకే నమస్కారం చేశాడు. అయ్యే స్వామి మీరు నమస్కారం చేస్తాను నేను చేయాలి కదా అంటే, నువ్వు నేను వేరైతే కదా అన్నాడు ఆయన. ఇంకేం చెప్తాను చెప్పండి పెద్దవాళ్ళు. అందుకొరకు పెద్దవాళ్ళలో అహంకారం ఉండదు. త్వమేవాహం అహమేవత్వం, నేను నీవే నీవే నేను, బ్రహ్మైవాహమస్మి బ్రహ్మ అహం బ్రహ్మాస్మి అనే భావన వాళ్ళ పెద్దవాళ్ళలో ఉంటుంది. అందుకొరకు చిన్నవాళ్ళలోనే అహంకారం ఎక్కువ ఉంటుంది. కాబట్టి నమస్కారం అంటే వాళ్ళకు ఒక నామోషిగా భావిస్తూ ఉంటారు. ఆ విధంగా పెద్దవాళ్ళ దగ్గర కానీ, గురువు దగ్గర కానీ, తల్లిదండ్రి దగ్గర కానీ, అత్తమామల దగ్గర కానీ, భగవంతుని దగ్గర కానీ ఈ అభిమానం ఉంది అంటే వాళ్ళు పొందవలసిన దాన్ని పొందలేరు. అందుకొరకే ఇక్కడ గోపికలు ఏమంటారు? ప్రణత దేహినాం పాపకర్షణం తృణచరానుగం శ్రీనికేతనం. తృణచరానుగం అన్నారు. తృణం అంటే గడ్డి, తృణచరణం అంటే గడ్డి దీనేటి ఏంటిది? గోవులు. గోవులో వెనక అనగం అనుసరించిపోతావు. గోవులు ఎలా వెళుతూ ఉంటే అలా వెళ్ళిపోతూ ఉంటాయి. అలాంటి పాదాలు ఎవరి పాదాలు? కృష్ణ భగవంతుని పాదాలు. ఎటువంటి అంటే తృణచరానుగం అంటే గోవుల వెంట పోతూ ఉంటాయి. గోవులు ఎలా పోతాయి? అందుకొరకు గోవులకు చెప్పులు లేవు కదా, నేనెందుకు దొరుకుకోవాలన్నాడు నందుడు. అయ్యా చెప్పులు వేసుకోవయ్యా అంటే, మనకు దేవతా స్వరూపమైన గోవులకే చెప్పులు లేనందుకు నాకెందుకు నాయన అన్నాడు కృష్ణ భగవంతుడు. మనం అలా ఉండగలుగుతామా?
అదొక భావన. ఆ భావన అందుకొరకే భావశుద్ధే జ్ఞానసిద్ధి అని మహానుభావులు ఎందుకన్నారు? అందుకే అన్నారు, మన భావం పవిత్రంగా ఉంటేనే భగవంతుని యొక్క అనుగ్రహం కలుగుతుంది, లేకపోతే ఇంతే సంగతులు. తృణచరానకం, నీ యొక్క పాదాలు భగవంతుడా గోవు వెంబడి పోయినాయి, అంతే కదా. శ్రీనికేతనం, అక్కడ ఎవరున్నారు? లక్ష్మీదేవికి నిలయమంట. లక్ష్మీదేవి మామూలుగా వైకుంఠం ఒకసారి చెప్పుకున్నాం కదా, వైకుంఠంలో ఉన్నప్పుడు వక్షస్థలంలో ఉంటుంది, బృందావన కస్తేనేమో పాదాల దగ్గర ఉంటుంది. నాకు అదే ఇష్టం అంట, చెప్పుకున్నాం కదా మనము. అయ్యా అమ్మ, పాదాల దగ్గర సవతులు ఉంటారు, భక్తుల సందర్భం ఉంటే నాకు అదే చాలు, నీ యొక్క పాద ధూళి దొరికితే చాలు. భగవంతుని యొక్క పాద ధూళి కొరకు ఎంతోమంది పెద్దవాళ్ళు ఒక మాట చెప్తూ ఉంటారు. కృష్ణ భగవంతుడు ఒక నాటకం ఆడాలనుకున్నాడు, నిజమైన భక్తి తెలుసుకోవాలనుకున్నాడు. నారదుడు ఆ సమయానికి వెళ్ళాడు. వెళితేనేమో ఈయన నాటకం ఆడుతూ శిరోవేదన చేత పడుకున్నాడు. ఆయనకు అమ్మాయి కృష్ణారామ ఎందుకు ఆయనకు మూలుగుతూ ఉన్నాడు. మూలుగుతుంటే ఈయన అన్నాడంట నారదుడు, స్వామి ఏంటి ఇలా ఉన్నారంటే, ఏమైనా అనారోగ్యం ఉన్నారా? అనారోగ్యం ఏం అనారోగ్యం అంటే, ఎప్పటి నుంచో శిరోవేదన, తలకాయ బాగా నొస్తూ ఉంటుంది, మందులు తీసుకోలేదా? మరి అయితే ఇక్కడ ఎవరు లేరా? వైద్యులు ఉన్నారు కానీ ఈ వైద్యులు పనికిరారు. మరి ఏ వైద్యులు పనికొస్తారు అంటే, ఎందుకు పెట్టుకున్నాడు ఈ పరీక్ష అంటే, నారదు నేనే గొప్ప భక్తుని అనే అహంకారం ఉంది కదా, ఆ యొక్క భావాన్ని తీసేసేదాని కొరకు. అంటే ఉన్నారు కానీ దాన్ని తెచ్చేవాళ్ళు లేరు అన్నారు. ఏంటి నేను తీసుకొస్తాను చెప్పండి. నిజమైన భక్తుల యొక్క పాద ధూళిని రంగరించి శిరస్సుకు రాస్తే పోతుందంట వైద్యుడు చెప్పాడు అన్నాడు. వరవరవర అట్లాగా అయితే నేను తీసుకొస్తాను పోతే మొట్టమొదటి అంతఃపురంలోకి పోయాడు. అంతఃపురంలోకి పోయి రుక్మిణీదేవిని ఇంకా సత్యభామల వాళ్ళు అడిగితే, నీకేం బుద్ధి లేదా ఏంటి, మా పాదతులు ఏంటి, భగవంతుడు ఇవ్వడం ఏంటి, మేము ఆమె దాసిమను పరాలని 4 చీవట్లు పెట్టారు. అక్కడికి పోతే చీవట్లు దొరికినాయి కానీ పాదతులు దొరకలేదు. మళ్ళీ మొత్తం వ్రజభూమి అంతా తిరిగాడు ఆయన. తిరుగుతూ ఎక్కడికి పోయినా చీవాట్లు దొరికినాయి కానీ భగవంతుడికి ఏంటి, భగవంతుని యొక్క పాదధూళి మాకు కావాలి కానీ మా యొక్క పాదధూళి ఆయనకు ఇలా ఇస్తా ఎలాగనే భావన అందరూ చివాట్లు పెట్టారు. పోతే వచ్చేసేస్తే తిరిగి వచ్చేసి కృష్ణ దగ్గరికి వస్తే అన్నాడు, అయ్యా దొరికి తెచ్చావా? అయ్యో బాబాయ్ ఎక్కడ పోతే అక్కడ చివాట్లు దొరికినాయి నాయన, నేను ఎక్కడ తెచ్చావంటే, అంత తిరిగాను. గోపికల దగ్గరికి వెళ్ళావా? లేదు, అక్కడికి మాత్రం అయితే వెళ్ళి చూడు, వాళ్ళు ఏం చేస్తారో, ఇంకా తిడతారో కొడతారో అనే ఉద్దేశంతో భయపడుకుంటే వెళ్ళి ఆ సమయానికి వాళ్ళు ఎక్కడున్నారంటే యమునా నది తీరంలో ఉన్నారు. ఉంటే ఈయన అక్కడికి పోయి అడిగాడు, ఏమి నారదా ఎక్కడి నుంచి వస్తున్నావు? వస్తున్నానులే అన్నాడు. ఏంటి చెప్పవేనా? నాంతా ఏంటి, స్వామి దగ్గర నుంచి అవును స్వామి దగ్గర నుంచి వస్తున్నాను. బాగున్నాడా స్వామివారు? బాగా అంటే ఏం చెప్పాలమ్మా, ఆయనకు బాగా శిరోవేదన వచ్చేసేసింది, మరేమో బాధపడుతున్నా అంటే, మరి వైద్యులేం లేరా? ఆ వైద్యులేం పనికిరారంట. మరి ఏం పనికి వస్తుంది? భక్తుల యొక్క పాదధూళి దాన్ని రాస్తే పోతుందంట అన్నారు. ఓహో అట్లాగా అన్నారు. అయితే మేము ఇస్తామని యమునా నదిలోకి పోయి కాళ్ళు తడుపుకొని ఇసుకలోకి వచ్చేసేసి అదంతా కాళ్ళంతా కూడా ఇసుకలో కొలిపేసి ఒక గుడ్డ పరిచేసి మొత్తం కాళ్ళదంతా కూడా తొలిపేసి ఒక మూట కట్టి తీసుకుపోన్నారు. వాడిని దుంపదిగా వీళ్ళేమో ఇట్లా చేసి ఇట్లిస్తున్నారు అన్నారు. నారదుడు అంటారు వాళ్ళతో, ఏమమ్మా మీకేం భయం లేదేంటి, భగవంతుడికి మీ పాదధూళి అంటే ఆయన పాదధూళి మీకు కావాలి కానీ మీ పాదధూళి వాళ్ళకి ఇస్తే మీ పాపం పోరా, నరకానికి పోతారంటే, ఒక్కటి కాదు 10 నరకాలు కాదు 1000 నరకాలకైనా పోతాం, మా స్వామి బాగుంటే మాకు అదే చాలుకున్నాను. ఒక్కసారి గిర్రన తిరిగిపోయింది తలకాయ. వర నేనేమనుకున్నాము. అందుకొరకే కదా నారద మహర్షి కూడా తన భక్తి సూత్రాలు యథావ్రజ గోపికానామని ఒక సూత్రం కూడా ఆలోచించాడు. భక్తి అంటే చెప్పే మాటలు వేరు, మన లోపల భావన వేరు. మేము 10 నరకాలకు పోయినా మంచిది, శాశ్వతంగా నరకంలో ఉన్నా పర్వాలేదు, కానీ మా స్వామి మాత్రం ఆరోగ్యంగా ఉండాలి పోమన్నాడు. నెమ్మదిగా మూట పట్టుకొని పోయాడు. ఈయన పోయి ఏమో నారదా తెచ్చే వరకు ఆయన లేచి కూర్చున్నాడు. బాగా కృష్ణుడు నాటకమే కదా అంతా, కూర్చోండి హాయిగా నవ్వుతూ చదువుతూ ఉంటే తెచ్చాను ఆడబెట్టాను. ఏం స్వామి రోగం తగ్గిందా? నువ్వు అటు పోగానే తగ్గింది, గోపికల దగ్గర పోగానే తగ్గింది. ఎట్లా తగ్గింది?
భక్తుల పాదధూళి కావాలంటే దేశమంతా తిరిగావే, నేను పరమభక్తుని అని చెప్పుకుంటూ తిరుగుతూనే ఉంటావే, మరి నీ పాదధూళి ఎందుకు ఇవ్వలేదు? అక్కడ అంటే నారదుడు ఇచ్చాడా ఇవ్వలేదా సంగతి వేరు, కానీ పెద్దవాళ్ళు ఏం చెప్తారు అంటే, నేను ఏమైనా పర్వాలేదు, నేను నమ్ముకున్న వాళ్ళు మాత్రం బాగా ఉండాలనే భావన చాలా గొప్ప భావన. అది పతి విషయంలో భార్య కావచ్చు, గురువు విషయంలో శిష్యుడు కావచ్చు, భగవంతుని విషయంలో భక్తుడు కావచ్చు గాక, తన శరీరం ఎప్పటికైనా ఎలాగైనా పోయేదే, కానీ దాన్ని దాచిపెట్టుకునే దానికి మన భావన బయట పెట్టేసేస్తున్నాం. భావన బయట పెట్టినందువల్ల ఎదుటి వాళ్ళ యొక్క అనుగ్రహం కలగకపోయేదానికి కారణమవుతుంది. అందువల్లనే తృణతిరానుగం అని ఎందుకన్నారంటే, ఇవి గడ్డి తినేవి ఏంటి అవి? ఆవుల వెంబడి పోతూ ఉంటాడు అడవిలోకి. ఇంకా గడ్డి తినేది ఎవరు? మనమేం తింటున్నాము? మహాత్ములంతా ఇదంతా మాకు అక్కర్లేదని తృణీకరించిపోయి మహానుభావులై ఉండి తపస్సు చేసే భగవంతు యొక్క చరణార విందాలందు ఆసక్తులై ఉండి బ్రహ్మజ్ఞానాన్ని పొందిన వాళ్ళు తృణీకరించిందని మనం తింటున్నాము, పోట్లాడుకుంటున్నాం దాని కొరకు. ఇక గడ్డి కాకపోతే ఏంటిది? మనం ఎట్లాగైతే గడ్డి మనకు పనికిరాదని వదిలిపెడితే గోవులు గడ్డి తిని పాలిస్తున్నాయి, మనిషి అన్నం తినేస్తాడు, మలనిస్తాడు, అంతే. అలాంటిది. అయితే బ్రహ్మజ్ఞానానికి మాత్రం మానవ శరీరమే కావాలని మనం ఎవరికి ఎన్నిసార్లు చెప్పుకున్నాం. ఇది ఉత్తమమైంది కూడా, దాన్ని పాటించకపోతే నికృష్టమైంది కూడా. అందుకొరకే ఇక్కడ తృణచేరానుగం శ్రీనికేతనం. ఇప్పుడు మనము లక్ష్మి కావాలంటే ఎక్కడుందంటున్నాడు అంటే, భగవంతుని యొక్క పాదాల విందాల యందు పాదాల దగ్గర సేవ చేస్తూ ఉంది. ఇప్పుడు మనకు లక్ష్మి కావాలంటే ఏం చేయాలి? భగవంతుని పాదాలను ఆశ్రయించాలా వద్దా చెప్పండి. అట్లా వింటారేంటి? మీకు కావాలి నాకు తెలుసు కానీ చెప్పడం లేదు కాబట్టి కావాలా అంటే, ఇప్పుడు మనము వాస్తవికంగా పూజ చేస్తే ఎక్కడ గురువు కానీ అమ్మనాన్నలకు కానీ భగవంతుని కానీ ఎక్కడ చేస్తాము అంటే పాదాలకి చేస్తూ ఉంటాం. ఆ తర్వాత శిరస్సుకు అక్కడ ఇక్కడ పూలు పెడతాం, కానీ మొట్టమొదలంతా పాద ప్రక్షాళన చేసి వగైరా చేస్తూ ఉంటాం. ఎందుకు అంటే అది భగవంతుడికి లక్ష్మీ స్థానం, లక్ష్మి అక్కడ నివసిస్తూ ఉంటుంది. ఆ లక్ష్మి యొక్క అనుగ్రహం కలుగుతుందనే భావన చేస్తూ ఉంటాడు. కాబట్టి నీ పాదాలు శ్రీనికేతము ఫణిపనార్పితం తేపదాంబుజం యొక్క పాదార విందాలు ఏవైతే ఉన్నాయో, ఫణిపనార్పితం అంటే ఫణి అంటే ఫణాశాస్తి ఫణి ఏమంటే శేషుని యొక్క పడగ యందు పాదాలను పెట్టావు, దాని యందు ఉంచావు. అందువల్ల అలాంటి పాదాలు ఏదైతే ఉందో కొనుక్కులు చేసు కృంది హృదయం మా హృదయమందు పెట్టేసి మా హృదయంలో ఉన్న పాపాన్ని తొలగించవయ్యా అని ఈ శ్లోకం ద్వారా మనము తెలుసుకుంటున్నాం. సంక్షేపంగా తెలుసుకున్నాం అనుకోండి. ఇంకా విశేషంలోకి దిగితే, సామాన్యంగా రాజసిక పురుషులు ఉంటారు. సాత్విక పురుషుల గురించి నిన్న కొంచెం చెప్పుకున్నాము. రాజసిక పురుషులు ఏదైతే ఉందో వాళ్ళను తన దగ్గరికి లాక్కోవాలంటే చాలా కష్టం. రాజసికులు తమకు లభించిన భోగ సంపదలతో తనను తాము సుఖవంతులు అనుకుంటూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకు దాని అందే నమ్మకం ఉంది. సుఖానికి ధనమూలం ఇదం జగత్తు అనే పాటలు పాడుకుంటా తిరుగుతూ ఉంటాడు. ధనమూలం ఇదం జగత్తు కాదు, దానమూలం ఇదం జగత్తు. నువ్వు ఏదైతే దానం చేస్తావో అదే నీకు తిరిగిస్తూ ఉంటుంది. పూర్వజన్మలో ఏదేదైతే యద్యధ్యానం ప్రయచ్చతి తత్తేనైవ భావేన ప్రాప్నోతి పురుషాన్ని, ఏ భావన చేత ఎవరెవరికి దానం చేస్తూ ఉంటావో ఆ భావన చేతనే నీకు మళ్ళీ తిరిగి వస్తూ ఉంటుంది. ఒక బంతిని గోడ కొడితే ఎట్లయితే తిరిగి మనకు వస్తూ ఉంటుందో, మన ముఖాన్ని పడుతూ ఉంటుందో, పైకి పుష్పాలు చల్లితే మనపైన పడుతుందో, మట్టి చల్లితే మనపైన పడుతుందో, అట్లాగే ఏ భావన చేత ఏ దానాన్ని మనం ఇస్తూ ఉంటామో అది మనకి అలాగే తిరిగి వస్తుంది అంటారు. అందుకొరకు ధనమూలం ఇదం జగత్తు కాదు, ధనం ఉన్నా దానమూలం ఇదం జగత్తు. దానం చేసినందువల్ల ఈ లోకంలో నువ్వు సుఖాన్ని నువ్వు ఏ విధంగానే చేయి. ఉన్న దాంట్లో 10 పైసలు ఉంటే 1 పైసా దానం చేయి, 10 రూపాయలు ఉంటే 1 రూపాయి చేయి, అంతా చేయమని ఇవ్వడం లేదు కదా. అందుకొరకు అన్ని దానాల్లో అన్నదానం గొప్పదన్నారు. అన్నం కావాలంటే కూడా డబ్బు కావాలా. అన్ని దానాల్లో మనసుకేమో జ్ఞానదానం గొప్పది అన్నారు. మరి భయపడే వాళ్ళకు ఏది అభయం నుంచి రక్షించే అభయదానం ఏదైతే ఉందో అది గొప్పదన్నారు. అందుకొరకు కేవలం ధనమే గొప్పదనేది కాదు,
శీలం సర్వత్ర వైధనం అన్నారు. శీలం ఏదైతే ఉందో ముఖ్యమైన ధనం అన్నారు. అందుకొరకు తనకు లభించిన దానిలే సుఖం ఉందనుకునే వాళ్ళు రాజసిక పురుషులు అలాంటి వాటి నుండి విడిపిస్తే తన వైపు మళ్లించుకోవచ్చు. ఏ ధనాన్ని చూసుకొని అహంకారాన్ని పొందారో ఆ అహంకారం చేత భగవంతుని మరిచారో, పెద్దవాళ్ళని మరిచారో, పెద్దవాళ్ళ సేవను మరిచారో, అది వాళ్ళు దేన్ని చూసుకొనైతే వాళ్ళు అహంకారాన్ని పొందారో దాన్ని తప్పించారంటే అప్పుడు వాళ్ళు దారిపోయి దేన్ని చూసుకొని ధనాన్ని చూసుకొని వాళ్ళు వచ్చారు. ఎప్పుడైతే ధనవంతునికి బుద్ధి చెప్పాలంటే దరిద్ర దేవత ఆవరించినప్పుడే వాడికి బుద్ధి వస్తుంది. అందుకొరకు వాళ్ళు మళ్లించడానికి ఏదైతే ఉందో భగవంతుడు అవతారం ఎత్తవలసి వచ్చేసింది. రాజసిక పురుషులం కేవలం ధనమే గొప్పది, సౌభాగ్యమే గొప్పది, ఈ భోగాలే గొప్ప అనుకునే వాళ్ళకు భగవంతుడు అవతారం ఎత్తవలసి వచ్చేసింది. అందుకు సాత్విక నేను చెప్పుకున్నాం, మనం సాత్విక పురుషులను మనం భగవంతుని దగ్గరికి పోవాలంటే వాళ్ళు స్వయంగా వెళుతారు. ఎందుకంటే సత్వాత్ సంజాయతే జ్ఞానం, భగవంతుని తెలుసుకోవాలనే ఉద్దేశం చేత వాళ్ళు భగవంతుని ఆరాధిస్తూ ఉంటారు, పొందుతూ ఉంటారు. కానీ రహస్య పురుషులు మాత్రము భగవంతుని తెలుసుకోవాలన్నా, వాళ్ళ దగ్గరికి పోవాలన్నా, ఆకర్షించాలంట అదంతా కూడా ఏదైతే ఉందో వాళ్ళకు అవసరమవుతూ ఉంటాయి. అందుకొరకే భగవంతుడు అవతారం ఎత్తాడు, వాళ్ళతో ఆడుకున్నాడు, పాడుకున్నాడు, రకరకాలు చేసుకున్నాడు. కొంత తన యొక్క ప్రభావాన్ని కూడా ప్రదర్శించాడు అక్కడక్కడ గోవర్ధన పర్వతం ఎత్తి వగైరా వగైరా అంతా కూడా. కాబట్టి శుక మహర్షి, నారదుల వారు, సనకాది నలుగురు నిర్గుణ నిష్ఠ గల మహాపురుషులకు ఇలా అది ఉదాహరణ. వీరు సహజ స్వభావంతోనే భగవంతుని కలిసి ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు జ్ఞానస్వరూపులు కాబట్టి జ్ఞాని త్వాత్మైవ మే మతం, జ్ఞాని నా యొక్క స్వరూపాన్ని భగవంతు చెప్పినందువల్ల ఈ పని చెప్పిన మహానుభావులంతా కూడా సహజంగానే భగవత్ స్వరూపులై భగవంతుని కలిసి ఉన్నారు. వీరిని ఆకర్షించేందుకే భగవంతునికి ఏం పరిశ్రమ చేయవలసిన అవసరం లేదు. ఎందుకంటే తన స్వరూపమయ్యే జ్ఞాన స్వరూపమైనే ఉన్నారు. రాజస పురుషులకు వాళ్ళ పరిశ్రమ అనేది కావాలి. వసుదేవుడు, దేవిక లాంటి వారు సాత్వికులు. వసుదేవుడు కావచ్చు, దేవికి కావచ్చు, సాత్వికులు ఎంత బాధ పెట్టినప్పటికీ ఓర్చుకొని భగవంతుని యొక్క అనుగ్రహం కోరు పాటుపడ్డారు. వారికి కొంచెం ఉపదేశం చేతనే సరిపోయింది. ఉపదేశం చేశారు, ఋషులు వచ్చి చేశారు, భగవంతుడు కూడా ఆకాశం అనురూపం చేశారు, ఉపదేశంతో సరిపోయింది. కానీ తన వాస్తవికను గుర్తు చేయటమే వారికి శాంతి లభిస్తుంది. అలాంటివన్నీ ఈ విధంగా రాజసిక పురుషులు, సాత్విక పురుషులు, సంస్కారవంతులు, సంస్కారం లేని వాళ్ళు, ఎన్ని రకాల భేదాలు ఎందుకు ఏర్పడ్డాయి అంటే వాళ్ళు చేసిన కర్మ యొక్క సంస్కారం చేతనే మళ్ళీ ఉత్తర జన్మలో ఆ విధంగా వచ్చేందుకు అవకాశం ఉంటుంది. సరే, ఈశ్వరుని కానీ బ్రహ్మాత్మిక బోధని కానీ అనుభవించలేరు ఎవరు రాజసిక పురుషులు. భగవంతుని వరకు వస్తారు కానీ వాస్తవికతను గ్రహించలేదు. సమాధి అయితే ఇంకా చాలా సాత్విక పురుషులకు సమాధి చాలా సహజ సమాధి వాళ్ళకు వస్తూ ఉంటుంది. భగవంతుని యొక్క ఆనందాన్ని అనుభవం కేవలం వారి కర్మల మధ్య నిమగ్నమై ఉంటారు. ఎవరు రాజసిక పురుషులు వాళ్ళ మనకి చేసుకుంటే ఇది వస్తుంది, ఇది చేయకపోతే మనకు గడవనే భావం చేత ఉంటూ ఉంటారు. కాబట్టి మనము ఈ విధంగా అనుకోవాలి. కొంచెం అజ్ఞానం గలవారి తమస్సు ఏదైతే ఉందో ఆల్ఫా బోధ ప్రశాంతతోనే నష్టమవుతుంది. అందుకొరకు తామసికులకు ఇంకా చాలా దూరం. ఎందుకంటే వాళ్ళకు సంపాదించడం, తినడం, నిద్రపోవడం ఇదే సరిపోతూ ఉంటుంది. కానీ సత్వాత సంజాయితే జ్ఞానమని భగవద్ ఎందుకు చెప్పారు? యతయ శ్రద్ధ సత్వవాహ అని కైవల్యోపనిషత్తు కూడా చెప్పింది. సాత్విక స్వభావం వేరు, రాజస స్వభావం వేరు, తామస స్వభావం తమోభిభూత. తమస్సును ఆశ్రయించిన వాళ్ళే ఎంతసేపు వాళ్ళకు నిద్రాలస్య ప్రమాదోత్తం అని అన్నాడు కదా భగవంతుడు. ఈ విధంగా పోతూ ఉంటుంది. అందుకొరకు సాత్వికత్వం అనేది అవుతుందో భగవంతునికి భగవంతు దగ్గరికి వెళ్ళేదాని కొరకు చాలా ప్రయాసరహితమైన మార్గం అన్నారు. మనము గోపికా గీతంలోని 7వ శ్లోకాన్ని ఆస్వాదిస్తూ ఉన్నాం. భాగవత వ్యాఖ్యానానికి ఒక సాంప్రదాయం కనిపిస్తూ ఉంది. అది నిర్గుణ, సాత్విక, రాజస, తామస అధికారులను వేరు చేసి చూపిస్తుంది. నిర్గుణ సాధకులు, తర్వాత సాత్విక సాధకులు, రాజసిక సాధకులు,
తర్వాత తామసిక సాధకంలో అని చూపిస్తుంది. అందులో కూడా సాత్వికంలో సాత్వికులు, సాత్విక రాజసికులు, సాత్విక తామసికులు, ఈ విధంగా రాజసంలో సాత్వికం, రాజసం, తామసం, ఈ విధంగా ఇన్ని రకాలుగా చూపిస్తూ ఉంటుంది. వాళ్ళకు రకరకాలంటే 9 రకాలు. 9 రకాలంటే ఒకదాంట్లో సత్వకంలో 3, రాజసికంలో 3, తామసంలో 3, ఇలాంటి భేదాలు కలిగిన సాధకులు కూడా ఉంటారు. కేవలం నిర్గుణంలో మాత్రమే పై భేదాలు కనిపించవు. నిర్గుణ తత్వాన్ని అది ఆరాధన చేసేదానిలో, అనుసరించేదానిలో పై 9 భేదాలు ఉండవు. సత్వంలో సత్వం, రాజసం, సత్వంలో తామసం, రజసంలో సత్వం, రజసులో రజసులో తమస్సు, ఇలా 3 9 భేదాలు సాకార రూపంలో కనిపిస్తాయి, కానీ నిర్గుణ భేదాల్లో కనిపించవు. అందుకొరకు ఎవరు ఎంత స్థూల తామసికాధికారులో వారిని భగవద్ మార్గంలో నడిపించేదానికి భగవంతుడు లీలా మాధుర్యాన్ని అంత ఎక్కువగా ప్రకటించవలసి ఉంటుంది. ఎందుకంటే ఒక్కొక్క దానిలో సత్వంలోకి ఎక్కువ లీలలు చూపించవలసిన వాళ్ళు తెలుసుకుంటూ ఉంటారు. కానీ రజస్సు తమస్సులో ఉన్నవారికి భగవంతుని యొక్క లీలలు చూస్తేనే కానీ వాళ్ళు ఆకర్షితులవుతారు. ఎవరో గొప్ప ప్రభావాలు, ఇప్పుడు మహానుభావులు వచ్చారు, ఎవరు సత్యసాయిబాబా గారు, ఇంకా షిరిడి సాయిబాబా గారు, ఇంకెవరో మహానుభావులు తన దగ్గరికి లాక్కునే దాని కొరకు ఇది కేవల ప్రాపంచిక భావంలో వెళ్ళే వాళ్ళను ఆధ్యాత్మిక మార్గంలో నడిపేదాని కొరకు కొన్ని ప్రదర్శించి చూపించవలసింది అప్పుడే ఉంటుంది. అప్పుడే వాళ్ళు ప్రాపంచిక మార్గాన్ని వదిలిపెట్టి భక్తి మార్గంలో వచ్చేదానికి అవకాశం ఉంటుంది, లేకపోతే ఉండదు. భగవంతుడు కూడా అదే పని చేశాడు. అందుకొరకు స్థూలాధికారి తన బుద్ధిని ఉపయోగించలేరు. వాడు స్థూల బుద్ధి వాడి బుద్ధిని ఉపయోగించి ఈ మార్గానికి రాడు. కానీ మనస్సుతో హృదయాంతరాలంలో కూడా చూడడానికి సమర్థుడు కాడు. సాత్వికాధికారి అయితే తన యొక్క మనస్సును కళ్ళు మూసుకొని భూమధ్యాంతరభూతం చేసే సామర్థ్యం మనకి ఉండదు. మరి స్థూలాధికారి కాబట్టి స్థూల నేత్రాల ముందు తన స్థూల రూపాన్ని ఉంచినప్పుడు భగవన్ మార్గంలో వరకు అభిరుచి కలుగుతుంది. స్థూల రూపాలను దాసపరాంచిక అని వ్యత్రణ ద్వయాన్ అని మనకు కఠోపనిషత్తు చెప్తుంది. భగవంతుడు సృష్టి చేసేటప్పుడు మన ఇంద్రియాలంతా కూడా ప్రపంచోన్ముఖంగా మనకు సృష్టి చేసడందువల్లనే ప్రపంచ వస్తువుని చూస్తుంది, కానీ ప్రపంచ విషయాన్ని అనుభవించాలనుకుంటుంది, కానీ నా అంతరాత్మన్ అందువరకు బావిలో ఒకరు పడ్డాడు అనుకోండి. పడితే ఆ బావిలో పడ్డవాడిని తీసేవాడు కూడా బావిలోకి దిగవలసి వస్తుందా లేదా అంటే తాడు గీడు వేసి తీయచ్చు కదా అంటారేమో. కానీ ఆ బావిలో పడ్డవాడిని తీయాలంటే వీడు కూడా కొంచెం బావిలోకి దిగవలసి ఉంటాడు. అందుకే అట్లాగే తీయడం సాధ్యమవుతుంది. వలన భక్తుడు ఎలా ఉన్నా భగవంతుడు అతను ఐక్యం చేసుకుంటాడు. ఏదో రూపంలో భక్తుడు అయితే చాలు, భావన కలిగి ఉంటే చాలు. ఎంతమంది ఎన్ని రకాలుగా భగవంతుని చేరుకున్నారని, స్త్రీ ఉపాధులు కావచ్చు, పురుష ఉపాధులు కావచ్చు, వాళ్ళ సంస్కారాన్ని అనుసరించి ఒక మెట్టు భగవంతుడు కిందికి దిగి వచ్చేసి అలాంటి వాళ్ళకు అనుగ్రహించాడు. కానీ ఇలాంటి విషయాల్లో భక్తుల్లో చేరిన సాత్విక రాజస తామస భేదాలు ప్రాకృతికంగా కాదు. ఎందుకంటే భక్తిలో ప్రాకృతం ఉండదు. మా సాత్విక రాజస తామస గుణాలంతా కూడా ప్రపంచానికి సంబంధించిన వ్యవహారాల్లో ఉంటుందే, కానీ భక్తిలో మాత్రం వాటిని మనం సమన్వయం చేసుకునేందుకు. ఎందుకంటే భక్తిలో ప్రాకృతం అనేది ఉండదు. ఆ గుణాలతో భగవత్ సాన్నిధ్యాన్ని చేరలేరు. 3 గుణాలు ఉన్నట్టయితే ఒకవేళ రాక్షసాదులు చేరారేమో, కానీ అది అట్లా చేరినప్పటికీ వాళ్ళ భావాన్ని అనుసరించి ఘోరమైన కోరికలను కోరుకున్నారు, కానీ సాత్విక కోరికలను కోరుకోలేదు. అందుకొరకు సాత్వికం చేతనే, సాత్విక కోరికల చేత భగవంతుని చేరేదానికి అవకాశం ఉంటుంది. చాలామంది ఉన్నారు కదా, ప్రహ్లాదుడు ఉన్నాడు, ఇంకా ధ్రువుడు ఉన్నాడు. వీళ్ళంతా వల్ల భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందారు. అంటే ఇంకా చెప్పాలంటే కుచేరుడు ఉన్నారు. వీళ్ళందరూ సాత్విక భావం చేతనే త్వరగా భగవంతుని అనుగ్రహాన్ని పొందగలిగారు.
అందువల్ల భక్తుల్లో అప్రాకృతమైన దివ్యమైన సాత్విక రాజతామస భావాలు ఉంటాయి కానీ అప్రాకృతమైనవి ఉంటాయి కానీ ప్రాకృతమైన భావాలు ఉండవు. అందుకొరకే భగవంతుని యొక్క అనుగ్రహం పొందాలంటే ఈ విధంగా ఉంటారు. అందుకొరకే మాలో ఏదైనా గోపికలు అంటారు, పాపం ఉంటే దానివల్ల నీ ముఖారం దాన్ని మాకు చూపేదానికి ఇష్టం లేకపోతే, చూడండి ఎట్లా అంటారు గోపికలు ఏమంటున్నారంటే, భగవంతుడా మాలో పాపం ఉన్నట్టయితే అందుకొరకు మా ముఖాన్ని నువ్వు పాపాత్వం నీ ముఖం చూడని పోని కొంతమంది అంటుంటారు కదా. అలా ఒకవేళ మీకు ఆ భావన ఉన్నట్టు మీ పాపాత్ములు కాబట్టి మీ యొక్క ముఖాన్ని నేను చూడని పో అని ఒకవేళ అనుకున్నట్టయితే ఆ పాపాన్ని దూరం చేసేదానికి ఉపాయం చెప్తున్నాం నేను అన్నారు. ఏ పాపాన్ని? మాలో ఉన్న పాపాన్ని పోగొట్టేదానికి నీకు ఒక ఉపాయం చెప్తున్నాం వినవయ్యా అని అంటున్నారు. ఏంటిదా ఉపాయము? ఇప్పుడు కాదులే, రేపు విందాం. హరి ఓం తత్సత్.